డాక్టర్, మా ఫాదర్కి 70 ఏళ్ళు, క్రియాటిన్ 4 ఉంది, ఆయాసంతో అడ్మిట్ అయ్యాను. నమస్తే అండి. షుగరు, బీపీ ఉండి 60 ఇయర్స్ పైబడ్డ వాళ్లకు కిడ్నీ ప్రాబ్లంతో పాటు గుండె ప్రాబ్లం కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆయాసంతో అడ్మిట్ అయ్యారు అంటే ముఖ్యంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, కిడ్నీ ఫంక్షన్ సడన్గా డిటోరియేట్ అయి ఉంటుంది. అది మల్టిపుల్ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. రెండోది, హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయి ఉండొచ్చు. దీనిలో హార్ట్ అటాక్ ఉండొచ్చు లేదా హార్ట్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఈ రెండింటికి హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయ్యే అవకాశాలు ఉండుంటాయి. సో క్రియాటిన్ 4 ఉందని చాలామంది యాంజియోగ్రామ్ చేస్తే క్రియాటిన్ పెరుగుతుంది అని యాంజియోగ్రామ్ని అవాయిడ్ చేస్తారు. కానీ హార్ట్కున్న బ్లాకేజెస్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు సడన్ డెత్ అవ్వకుండా ప్రివెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ డయాలిసిస్ అవసరం పడ్డా అది టెంపరీగానే అవసరం పడుతుంది. కానీ కాంట్రాస్ట్కి భయపడి యాంజియోగ్రామ్ చేయకుండా అలాగే వదిలేస్తే సడన్ కార్డియాక్ డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బార్డర్ లైన్ కేసెస్ కొంచెం ధైర్యం చేసి ఒకవేళ హార్ట్కి బ్లాకేజెస్ ఉంటే అవి ఓపెన్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. ఇది షుగరు, బీపీ ఉండి కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్న వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.